కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయము కంటిన్యూషన్ నేను చెప్తున్నాను. కిందటి వారం 12వ అధ్యాయం మొదటి అంకంలో ఒక ద్రాక్ష తోట యజమాని తన గుత్తదారులకి ద్రాక్ష తోటని ఆ యొక్క పంటని అప్పచెప్పి వెళ్ళడం అనేది చూస్తూ ఉన్నాం. దానిలో మొదటి 2 భాగాలు అంటే మొదటి 1-2 వచనాలు మనం చదవటం, తర్వాత ఆ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించడం చూసాము. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపడం ఆరంభించడం. ఎట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను అనేటువంటి విషయాలు మనం చూసాము. 3 విషయాలు మనం ప్రస్తావించుకున్నాం. ఆ యొక్క 3 విషయాలు ఏంటంటే, ఒక యజమానుడైనటువంటి యొక్క ద్రాక్ష తోటకి యజమానుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి 3 పనులు ప్రాముఖ్యంగా చేశాడు. అంటే గుత్తదారులకి లీజ్కి ఇచ్చేటప్పుడు, లేకపోతే ఒక ఇయర్ కావచ్చు, 2 years కావచ్చు, లేకపోతే 10 years కావచ్చు, అతను లీజ్కి ఇచ్చినప్పుడు చాలా వరకు మీ పనులు మీరు చేసుకోవడం అనేసి అప్పచెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే ఇవన్నీ మళ్ళా అన్నీ చేసి ఇవ్వాలంటారు. ఎవరైనా రెంట్కి ఇచ్చేటప్పుడు దే డూ ఆల్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, లేకపోతే కండిషన్స్, లేకపోతే ప్రోస్ అండ్ కాన్స్, లేకపోతే కండిషన్స్ అప్లై అని చెప్పేసి రకరకాలుగా మనుషులు ఎక్కిస్తుంటారు. బట్ దిస్ ఓనర్ యాక్చువల్లీ ఈజ్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఓనర్ ఫర్ దిస్ వియార్డ్. ఆయన చేసిన పని ఏంటంటే, మొట్టమొదటిగా గుత్తదారులకు ఇచ్చేటప్పుడు, లీజ్కి ఇచ్చేటప్పుడు ఆయన 3 ప్రాముఖ్యమైన విషయాలు చేశాడు. ఏంటంటే, ఆ ద్రాక్ష తోట నాటించాడు, దాని చుట్టూ కంచి వేయించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్డ్ ద ప్రొడక్షన్ అని మనం చూసాము. ఆ తర్వాత ఆ యొక్క కల్టివేషన్ కావాల్సినటువంటి ఈ డగ్ ద పిట్స్, అంటే ఆ యొక్క గోతులను కానీ నూతులను కానీ, లేకపోతే ఆ యొక్క వాటర్ ఇరిగేషన్ కూడా చక్కగా చేసి ఆ యొక్క గుత్తదారులకు ఇవ్వడం మనం చూస్తాము. 3వదిగా చూసినట్లయితే ఒక గోపురం, అంటే వాచ్ ఓవర్ టవర్, అంటే ఒక లైట్ హౌస్ ఎలాగ ఎంత ఎత్తుగా ఉంటుందో, అంటే అంత ఎత్తు లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క చుట్టుపక్కల ఏం జరుగుతుంది, అవతల ఎవరైనా ఆక్రమిస్తున్నారా, లేకపోతే ఎవరైనా కబ్జా చేస్తున్నారా, లేకపోతే తెలియని వారు ఆ యొక్క తోటలోకి ప్రవేశిస్తున్నారా, లేకపోతే ఈ యొక్క జంతువులు, లేకపోతే వైల్డ్ యానిమల్స్, లేకపోతే వైల్డ్ బీస్, లేకపోతే పిగ్స్, వైల్డ్ పిగ్స్ ఏమైనా వస్తున్నాయా, ఇవన్నీ గమనించడానికి సో హీ బిల్డ్ ద వాచ్ ఓవర్ టవర్ అని 3 విషయాలు కూడా ప్రత్యేకించి మనం చూస్తాం. సో హీ ప్రొవైడెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ గేవ్ ఎ లీజ్ టు ద పీపుల్ అండ్ టు ద టినాక్స్, అంటే ఆ యొక్క గుత్తదారులకు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈజ్ అ వండర్ఫుల్ ఓనర్, ఈజ్ నథింగ్ బట్ ద గాడ్. సో దాన్ని మనం మన యొక్క సాంఘిక లేకపోతే సంఘం యొక్క జీవితానికి అనువర్తించుకున్నప్పుడు, మనం దేవుడు మనకి ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు, లేకపోతే దేవుడు మన పట్ల ఏదైనా కార్యం చేయాలని పిలిచినప్పుడు, అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు, లేకపోతే ఏదైనా కానీ, హీ ప్రిపేర్డ్ అవర్ లైఫ్, హీ కల్టివేట్ అవర్ లైఫ్, హీ గివ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఫెన్సింగ్ టు ప్రొటెక్ట్ అవర్ లైఫ్. ఆ తర్వాత మనల్ని అర్థం చేసుకోవడానికి హీ ఈస్ గివింగ్ ఏ టాప్ సూపర్వైజింగ్, అంటే వాక్యం ద్వారా మన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఆయనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని మనకి అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఒక వ్యక్తి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏది ఎలా జరుగుతుంది, ఇది ఎంతవరకు ప్రొటెక్టివ్గా ఉంది, ఎక్కడైనా పాడైపోయిందా, ఎక్కడైనా చెడిపోయిందా అని ఆ యొక్క బర్డ్ వ్యూ, అంటే ఆ యొక్క పక్షి యొక్క 10 అంతస్తుల హైట్ నుంచి ఎగిరినప్పుడు, మనం ఒక 10 story బిల్డింగ్ పైకెక్కినప్పుడు మనకి అవతల 10 బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయి, అంటే ఓవర్ వ్యూ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అదే కింద చూసినప్పుడు ఈ వీధి నుంచి ఆ వీధి కూడా పెద్దగా కనపడదు. కానీ when we climbed up the 10 story building, మనకి చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవడం అవకాశం ఉంటుంది. ఈ స్ట్రీట్ ఇక్కడ ఎండ్ అవుతుంది, ఆ స్ట్రీట్ అక్కడ స్టార్ట్ అవుతుంది, వారి ఇల్లు ఇక్కడ ఉంది, రకరకాల విషయాలు మనకి సంగ్రహంగా లేకపోతే చాలా క్లుప్తంగా మనకి కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ టు కాంటెంప్లేటింగ్ ద చర్చ్, అంటే ఇట్ ఈస్ ఇంప్లైడ్ టు ద చర్చ్, మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, టు అండర్స్టాండ్ ద టైమ్స్. అంటే ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు ఆల్వేస్ స్టూడ్ అపాన్ ది, లేకపోతే స్టాండ్ అపాన్ ది వాచ్ ఓవర్ టవర్. ఆ గోపురం మీద ఎత్తి చూడాలి. ఆ గోపురం ఎత్తి చూసినప్పుడు వాట్ ఈస్ అవర్ పొజిషన్,
మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది? వేర్ వి స్టాండ్? ఆర్ వి స్టాండింగ్ ఇన్ ద లోవర్ గ్రౌండ్? ఆర్ వి స్టాండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్? ఆర్ వి స్టాండ్ అప్ ఆన్ ద వాచ్ ఓవర్ టవర్? ఆ యొక్క గోపురం మీద నిలబడినప్పుడు అర్థమైనటువంటి అంశాలు ఏంటి? మనకి బెటర్గా అర్థమైనటువంటి అంశాలు ఏంటి? మనకి ఇంకా ఉన్నతంగా అర్థమైనటువంటి అంశాలు ఏంటి? సో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరగాలి, అక్కడ జరగడానికి ఏ స్టెప్ తీసుకోవాలి? ఇట్ ఈస్ కాల్డ్ ఎ కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్. వాచ్ యువర్ టవర్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, టు అండర్స్టాండ్ ద క్రాప్, టు అండర్స్టాండ్ ద పొజిషన్, టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, టు అండర్స్టాండ్ ద ఎంటైర్ ఏరియా, హౌ ఇట్స్ గోయింగ్ టు బి, how it's went through, what I have to step I have to take in order to improve or in order to cultivate the vineyard అనే విషయాలు ప్రత్యేకంగా మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఇక్కడ గోపురాన్ని కట్టించడం మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రకరకాల విషయాల బట్టి దేవుడు పిలుస్తూ ఉంటాడు. రకరకాలైనటువంటి ఆత్మీయ వరాలు మరి బిడ్డలకి తన యొక్క బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అది స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. సో when we want to unite in the church, దేవుడు మనకి ఏదైతే ఈ యొక్క ద్రాక్ష తోటని అనుగ్రహించినప్పుడు not only good in cultivation, to exercise in the gift, to understand the people in a better way. For that reason, God built the watchtower tower. ఒక గోపురాన్ని నీకు నాకు కట్టించాడు. So you just stand upon it and look over what's exactly going on. నా పొజిషన్ ఎక్కడుంది, నా సిచ్యువేషన్ ఏంటి, సో how do I do better? సో మనం కింద ఉన్నప్పుడు ఏంటంటే ఎస్ నేను బాగానే చేస్తున్నాను, నేను బాగానే క్లీన్ చేస్తున్నాను, నేను బాగానే నడిపిస్తున్నాను అనేటువంటి అపోహలో ఉంటాం. సో దేవుడే చెప్తాడంటే యు స్టాండ్ అప్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని వాక్యాన్ని అవగతం చేసుకోండి. సో లుక్ ఎట్ ద సినారియో, లుక్ ఎట్ ద ఫినామినా. సో వాట్ ఐ హ్యావ్ టు టేక్ ఎ నెసరీ స్టెప్. ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నటువంటి అవగాహన పూర్తమైనటువంటి ఆ యొక్క డిజర్నింగ్ స్పిరిట్ అనేది ఈ యొక్క వాక్యం ద్వారా లేకపోతే పరిశుద్ధాత్మని మనం పొందుకోవడం ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఫర్ దట్ రీజన్ ఆయన మంచి వాటర్ ఇచ్చాడు. ఆ యొక్క ద్రాక్ష తోటకు కావాల్సినటువంటి ఆ యొక్క డబ్ ద పిట్స్ అంటే వాటర్ కావాల్సినటువంటి కెనాల్స్ చక్కగా తవ్వాడు. ఇట్ కెన్ గ్రో వెరీ వెల్, ఇట్ కెన్ గ్రో వెరీ వెల్. అది పంట బాగా పెరుగుతున్నప్పుడు ఏడిగా పైకెక్కి చూడాల్సిన అవసరం ఏంటి అనుకోవచ్చు. దట్స్ నాట్ ద రాంగ్ థింగ్. సో వీ షుడ్ హ్యావ్ ఎ సూపర్వైజింగ్ స్కిల్స్, నాట్ టు బాస్ ఓవర్ ద పీపుల్, not to boss over the pastor, not to boss over the fellow believers of your brothers and sisters or co-workers or the co-heirs. వాళ్ళని సూపర్వైజ్ చేయడం కాదు, టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అ బెటర్ వే. సో కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు మరి ఇక్కడ దేవుడు ఆ యొక్క ద్రాక్ష తోటని ప్రజలకు అనుగ్రహించినప్పుడు లేకపోతే యూదులకు అనుగ్రహించినప్పుడు ఇశ్రాయేలు వారికి అనుగ్రహించినప్పుడు వాటన్నిటికి కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి వనరులు దేవుడు అనుగ్రహించడం మనం చూస్తాము. ఆ తర్వాత ఆ ఇంటిని అప్పచెప్పి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. మొదటి చివరి విషయంలో దేశాంతరం వెళ్ళిపోయి he gave a complete responsibility to the people of God. చాలా మంది ఒకసారి ఏదైనా అప్పగించినప్పుడు పదే పదే చెక్ చేస్తూ ఉంటారు. ఈ పని అయ్యిందా లేదా, ఇది కరెక్ట్ అయ్యిందా లేదా, ఇది అవ్వకపోతే ఏం చేయాలని వాళ్ళకి చాలా టెన్షన్. మనం ఒక ఇల్లు అదిరించానుకోండి, హౌస్ ఓనర్ పక్కన ఏంటి పరిస్థితి, దానంత నాకు ఏది ఉండదు. ఇదేంటమ్మా ఇక్కడ చిన్న గీత పడింది, ఇదేంటమ్మా ఇక్కడ సున్నం ఊడిపోయింది, ఇదేంటమ్మా ఒడే కదమ్మా 20,000 పెట్టి పెయింట్ వేయించాను, మీ పిల్లలు పెన్సిల్తో గీసేసాడు, ఏంటమ్మా ఇదేంటయ్యా మీ పిల్లలు అటు ఇటు నడుస్తున్నారు, మా బట్టలు నలిగిపోతాయి అంటారు. అవునా? అసలు ఇంట్లో ఉంటుందంటే ఇంటి ఓనర్ పక్కగా ఉండకపోవడం మనం చూసుకోవాలి జాగ్రత్తగా. అవునా? మన ఇల్లు దొరకడం ముఖ్యం కాదు, ఇంటి ఓనర్ మన ఇంటి పక్కన ఉండకుండా చూసుకోవాలి. అది చాలా తెలివైన ప్రక్రియ. సో కాబట్టి ఇక్కడ మరి ఈయన చాలా మంచి ఓనర్. ఎలాంటి ఓనర్ అంటే చక్కగా అన్ని రకాల వనరులు ఇచ్చేసాడు. ఈ ప్రొవైడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిసోర్సెస్, అన్ని రిసోర్సెస్ ఇచ్చేసి అన్ని అప్పచెప్పేసి చక్కగా ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. ఆయన అక్కడే పక్కన ఒక ఇల్లు కట్టుకోవడం లేకపోతే ఒక డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకొని ఈ రోజు ఏం చేస్తున్నాడా అని చెప్పేసి ఏమి అంత సూపర్వైజింగ్ చేయట్లేదు. He trusted completely his people, he trusted completely his nation, he trusted completely his church, whether do cultivation properly or not, whether they utilize the resources or not, whether they supervise the things or not అనేసి చక్కగా వాళ్ళకి అప్పచెప్పేసి he left the country for
వెకేషన్కి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. హూ విల్ గివ్ దట్ సచ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ? మా వాడు అయితే 2 months కోసం వస్తూ ఉంటాడు. నేను ఇల్లు ఖాళీ చేద్దాం అనుకున్నాం కూడా. ఒక నెల క్రితం ఒక థాట్ వచ్చింది, లైఫ్లో బాగా ఎదగాలని కోరిక వచ్చింది. సరే ముందు ఇల్లు మార్చేద్దాం అనుకున్నాం. సో తీరా ఇల్లు మార్చేసి ఎక్కడో గోదావరి రూమ్స్లో ట్రై చేసాం. ఇల్లు మంచిగా దొరికింది, కానీ ఎక్కడో ఒక రకమైనటువంటి గోడశాఖ లోపల ఇది ఖాళీ చేయాలంటే ఒకసారిగా దేవతకి బోర్డు నేర్చేసి, అయ్యో మాస్టర్ గారు వెళ్ళిపోతున్నారని చెప్పేసి. సరే మరి ఆమె ప్రార్థన చేశారేమో మొత్తానికి అది అది నేను 10,000 అడ్వాన్స్ కూడా కట్టేశాను. అసలు యాక్చువల్గా నాకు మనసులో ఇంట్రెస్ట్ లేదు. తుది ఆలోచన చెప్పాలంటే నాకు ఆ ఇల్లు ఖాళీ చేయలేదు. సరే ఏదో కొన్ని కారణాల వల్ల ఇంట్లో హోమ్ మినిస్టర్ ఫోర్స్ కొన్ని ఉంటాయి. మన ప్రైమ్ మినిస్టర్ అయినా హోమ్ మినిస్టర్ చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. మోడీ ఎంత గొప్పడైనా అమిత్ షా మధ్యలో కొన్ని చక్క పెడతా ఉంటాడు. సో కాబట్టి మరి హోమ్ మినిస్టర్స్ చాలా గొప్ప పాత్ర వహిస్తూ ఉంటారు ఇంట్లో. వాళ్ళు లేకుండా ప్రైమ్ మినిస్టర్ ఏమి చేయలేదు. వాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేస్తారు, నేను మైక్ మీద మాట్లాడాలి. సో కాబట్టి హోమ్ మినిస్టర్స్ ఎప్పుడు కూడా మనం తక్కువ చేయవద్దు. ఎనీవే ఆ 10,000 కట్టాను, తీరా అది చేశాను. మరి మన ప్రియులు మన అమ్మగారు ప్రార్థన చేశారు. ఎనీవే నాకు కూడా మనసులో అక్కడ ఉండాలి, ఇక్కడే ఉండాలనిపించింది. బట్ ఏదైనా అలా అనుకున్నాము, కానీ దేవుడి చిత్తం కాదు, అలా జరిగిపోయింది. బట్ 10,000 రావడం కూడా భయపడ్డా. ఒక మెసేజ్ పెట్టాను ప్రార్థన చేసుకొని. బట్ అతను ఏమి ఒక్క మాట మాట్లాడకుండా మళ్ళీ 10,000 విత్ 2 monthsలో ఇచ్చేసాడు. సో కాబట్టి మన సొమ్ము, మనం కష్టపడిన సొమ్ము ఖచ్చితంగా దేవుడు ఎప్పుడైనా మనకి ఇస్తాడు. సో కాబట్టి ఇక్కడ గుత్తదారులకి చక్కటిగా అన్ని రకాలైనటువంటి విషయాలు, మంచి గార్డెన్ రెడీ చేశాడు, చుట్టూ ఫెన్సింగ్ వేయించాడు. ఆ తర్వాత వనరులకు కావాల్సినటువంటి ఆ యొక్క ఇరిగేషన్, ఆ యొక్క నీటి పారుదల అంతా ఇచ్చేసాడు. ఆ తర్వాత హీ బిల్డ్ ద వాచ్ ఓవర్, గోపురాన్ని కట్టేసి దెన్ హీ వెంట్ టు అబ్రాడ్. సో అయ్యా మీరు జాగ్రత్తగా దాన్ని టేక్ కేర్ చేసుకోండి, మళ్ళా నేను సీజన్ వచ్చినప్పుడు ఒకసారి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క మొదట ఒక అతన్ని పంపించి, తన యొక్క దాసులో ఒక అతన్ని పంపించినప్పుడు ఆ యొక్క గుత్తదారులు అతన్ని రెస్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫలాల్ని, ఈ యొక్క యజమానికి ఇవ్వాల్సినటువంటి ఫలాల్ని ఈ యొక్క ప్రజలు ఇవ్వలేదు. సో కాబట్టి దేవుడు మనకి సమస్తం అనుగ్రహిస్తూ ఉంటాడు. వ్యాపారాన్ని కానీ, లేకపోతే ఒక స్కిల్, ఒక చేతి వృత్తి కానీ, లేకపోతే టాలెంట్ అవ్వచ్చు, తలంతులు అవ్వచ్చు, రకరకాల విధాలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా మన కుటుంబ పోషణ అవ్వచ్చు, లేకపోతే సంఘ పోషణ అవ్వచ్చు, లేకపోతే సంఘంలో ఉన్నత అంశాలకు ముందుకు వెళ్ళే అదే యొక్క విషయాలు అవ్వచ్చు. బట్ ఆర్ వి ఫెయిత్ఫుల్ when the Lord is not with us? The Lord is with us, but He is not stood beside us. And He gave us supervision. అంటే మనకి ఒక ఆదాము కూడా ఆ యొక్క ఏదైనా చోట్ల ఇచ్చి He asked you to cultivate. He asked you to name every animal and the beast. ఆ యొక్క జంతు జాలాలకి పేరు పెట్టమని చెప్పాడు. అంతేగాని ఒక్క పేరు పెట్టు, పిల్లి పేరు పెట్టదు అనే మాట చెప్పలేదు. He gave us such a kind of intuitive knowledge to the Adam to name each every species on the surface of the earth. సో ఆ యొక్క జంతు జాలాలకు పేర్లు పెట్టేటువంటి స్థితి ఆ యొక్క నాలెడ్జ్ ఇచ్చాడు. బట్ whereas Adam completely failed to control the wife while he take the decision of eating the fruit of good and evil. సో కాబట్టి ఆ యొక్క మంచి చెడుల జ్ఞానమిచ్చు ఆ యొక్క వృక్ష ఫలం తినేటప్పుడు అతను ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా భార్య మాట పెట్టడం మనం చూస్తా ఉన్నాం. ఎనీవే సో దేవుడు కంప్లీట్ గా ఒక సూపర్వైజింగ్ సిచ్యువేషన్ మనకి ఇచ్చాడు. బికాస్ వీ బాట్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ద గాడ్, వీ షేర్ హిస్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్. గాడ్ ఇస్ ద క్రియేటర్, వీ ఆల్సో క్రియేట్. దేవుడు సూర్యుడిని సృష్టిస్తే మనం ఈ బల్బ్ సృష్టించాం. దేవుడు మనం సృష్టిస్తే మనం క్లోరిన్ ద్వారా మరొకరు సృష్టిస్తూ ఉన్నాం. దేవుడు ఒక దాన్ని సృష్టిస్తే ప్రతిగా వీఆర్ జస్ట్ లైక్ కౌంటర్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ ది గాడ్. We are the real image of God, but what God already created, we created something else to the symbolic or resemblance of the creation. So that is the way we are image of the God. And దేవుడికి ఎంత intellectual power ఉందో, we may not complete his intellectual power, but we are not almost, at least some sort of percentage, we are closer of his intelligence. ఆయన యొక్క షాడోని మనం షేర్ చేసుకున్నాం, ఆ యొక్క ఆకుని మనం షేర్ చేసుకున్నాం, ఆ యొక్క ఇంటెలిజెన్స్ మనం షేర్ చేసుకున్నాం. దట్ ఇస్ ద రీజన్ గాడ్ ఇస్ ద హోలీ, వీ వాంట్ టు బి ట్రై టు బి హోలీ. అంటే నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. బట్ వీఆర్ నాట్ ద హోలీ, బట్ వీఆర్ ట్రై టు బి హోలీ. వై? బికాస్ ఇఫ్ యు ఆర్ హోలీ, పీపుల్ విల్ పాయింట్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. People cannot understand what is holiness, except only the God can understand the holiness.
సో ఇక్కడ ప్రత్యేక దేవుడు మన యొక్క ఆ యొక్క స్వరూపంలో చేర్చినప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు మనకి ఎలా శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఈ యొక్క దేహానికి ఈ యొక్క శిరస్సు ఏ విధంగా ఉండదు. ద గాడ్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. సో ఇక్కడ ఆదామును కూడా ఆ యొక్క ఉద్యానవనంలో ఏదైనా చోటలో he kept as the super illustration of the creation. The man is the super illustration of the creation. సో కాబట్టి ఇక్కడ వాళ్ళందరికీ అప్పచెప్పేసి you take the control of the vineyard. ఈ ద్రాక్ష తోటను మీరు తీసుకొని నేను అలా తర్వాత పంపిస్తున్నప్పుడు he did not come. He sent one of his servants. ఆ యొక్క సర్వెంట్ని పంపించి, అయ్యా నాకు ఒక మంచి పంట వస్తుంది, ఆ పంటలో నాకు భాగాన్ని తీసుకురండి, గుత్తదారులకు కావాల్సిన గుత్తదారులకు ఇచ్చేసి నా భాగాన్ని నాకు తీసుకురామంటే మొదటి సేవకుడు వచ్చినప్పుడు అతని అవమానించి పంపించేయడం మనం చూస్తుంటాం. సో కాబట్టి దేవుడు అప్పగించిన బాధ్యతని నిర్లక్ష్యం చేశారు. దేవుడు మరలా ఒక వ్యక్తిని పంపించి మరలా నాకు రావాల్సినటువంటి భాగాన్ని నాకు ఇవ్వలేదు అన్నప్పుడు they humiliated him, they disrespected him, they beated him brutally. అలాగా 1, 2, 3 చివరిగా తన ప్రియ కుమారుడిని పంపించడం మనం చూస్తాము. ఇదిగో నా కుమారుడిని పంపిస్తారు, అతన్ని చూసైనా వారు మార్పులు పొందుతారు, అతన్ని చూసైనా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అతన్ని చూసైనా నాకు రావాల్సినటువంటి గౌరవాన్ని, నాకు ఇవ్వాల్సినటువంటి యొక్క ప్రాతినిధ్యాన్ని, నాకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క గౌరవాన్ని వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి తన కుమారుడిని పంపించినప్పుడు అతన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో వీడు వారసుడు కనుక ఈ వారసుని తీసుకెళ్ళి మనం బయట అతన్ని చంపేస్తే ఈ యొక్క మొత్తం తోట మనదే అని చెప్పారు. సో వాట్ గాడ్ entrusted us, we are not faithful so far in terms of family, in terms of church, in terms of moral and ethical and spiritual life. So we are unable to cultivate properly. Maybe you are cultivating properly, but we are not giving a due respect to the God. We are not giving any reverence to the God. We are not respecting to the God. We are respecting our self-image. We are respecting our own faculty of the boosting things. అంటే మనలో ఉన్నటువంటి అంశాలని గొప్ప ఆత్మీయ అంశాలుగా అభివృద్ధి చేసుకొని ఇదే స్పిరిచువాలిటీ, ఇదే హోలీనెస్, ఇదే మొరాలిటీ, ఇదే ఒక స్పిరిచువాలిటీ అని చెప్పేసి మనం చేసుకుంటాం. బట్ వీఆర్ నాట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వీఆర్ నాట్ డీలింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ అవర్ ద ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ వాట్ గాడ్ ఈస్ ఎంట్రస్టెడ్ us. సో కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఆ ముగ్గురు సేవకుల్ని పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా గుత్తదారులతో కలిసి మనం హేళన చేశారు. యేసు ప్రభువుని పిలిపించినప్పుడు కూడా the people actually, the Roman soldiers spitted on his head. అతని నెత్తి మీద కొట్టడం జరిగింది, అతని యొక్క జుట్టు పెరిగేయడం జరిగింది, అతని గడ్డాన్ని గోడవేయడం మనం చూస్తూ ఉంటాం. సో దే హ్యూమిలియేటెడ్ లైక్ ఎనీథింగ్. ఫైనల్గా ఆ యొక్క యెహోవా అయినటువంటి దేవుడు యేసు ప్రభువారిని ఈ యొక్క మారు మనసు పొందండి, నా యొక్క అధికారం నాకు ఇవ్వండి, నా యొక్క అధికారంలో నేను పనిచేస్తాను కనుక, సో దిస్ ఇస్ ద ఎంటైర్ మీడియా ఇస్ ద మైండ్. ఈ యొక్క దేశాన్ని మిమ్మల్ని స్వతంత్రించుకోమన్నాడు, కానీ మీరు మూర్ఖులాగా ప్రవర్తిస్తున్నారు కనుక యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఓన్ దిస్ మీడియా. ఐ వాంట్ టు గివ్ టు సమ్వన్ ఎల్స్. సో యూత్ నుంచి తీసుకొని యేసు ప్రభు వారి విషయంలో దేవుడు మనకి ఆ యొక్క ద్రాక్ష తోటని అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ద్రాక్ష తోట ఏదైతే ఆ రక్షణ తోట ఏదైతే ఉండదో అది యేసు ప్రభు వారు ఈ యొక్క బిలీవర్స్తో పోల్చుకున్నప్పుడు, సంఘానితో పోల్చుకున్నప్పుడు సాదృశ్యంగా ఆయన చెప్పేటువంటి మాట ఏంటి అంటే, నేను ద్రాక్ష వల్లి నేను తీగలు. సో కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఆ యొక్క ద్రాక్ష తోట, ద్రాక్ష వల్లి, ఆ యొక్క తీగలు అనేవి ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ నో వన్ కెన్ టేక్ ఆఫ్, నో వన్ కెన్ కట్ ఆఫ్. ఎవరు కూడా అది వేడలేదు. ఒక చెట్టు ఉందంటే కొమ్మలు ఖచ్చితంగా వస్తాయి. సో కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ద చర్చ్, ఇఫ్ ఇట్ ఈస్ ద క్రైస్ట్, చర్చ్ మస్ట్ ఎగ్జిస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ద క్రైస్ట్, దెన్ ఇట్స్ ద బిలీవర్స్ మస్ట్ ఎగ్జిస్ట్. If it is the spirituality, and the believers must exercise the spirituality. If it is the Christ is the holy, then the believers must exercise the holiness of the Christ. So that is a symbolic and a spiritual relation of between the Jesus Christ and the believers. So కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడాల్సిన అంశం ఏంటి అంటే, ఇక్కడ యేసు ప్రభు వారిని రక్షణ అనేటువంటి ద్వారా మనందరినీ యూదులకి ఏదైతే అనుగ్రహించాడో
యూదులు నిర్లక్ష్యం చేసినటువంటి రక్షణని అన్యులకి దేవుడు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ కాపులుగా పెట్టిన వాళ్ళు, గార్డియన్స్ గా పెట్టిన వాళ్ళు, లేదంటే గుత్తదారులుగా పెట్టిన వాళ్ళు తమ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేశారు. గాడ్ ప్రొవైడెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిసోర్సెస్, ఆల్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్, స్క్రిప్చర్స్, ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారు. బట్ దే నెగ్లెక్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫైనల్ గా యేసు ప్రభు వారిని ప్రియ కుమారుడు కూడా నిర్లక్ష్యం చేశారు. దట్ ఈస్ ద రీజన్ గాడ్ gave the salvation and extended to the Gentiles. అంటే యూదుల నుంచి దేవోక్తులు యూదుల పరం చేపట్టాయి, ధర్మశాస్త్రం వారి నుంచి రాబడింది. కానీ అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా గాడ్ మేడ్ హెయిస్ us through the జీసస్ క్రైస్ట్. కాబట్టి ప్రత్యేకంగా మనం చూడవలసిన అంశం ఏంటంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా కాకుండా కేవలం కృప ద్వారా, వాగ్దానం ద్వారా నిన్ను నన్ను యూదుల కంటే ఎక్కువగా ఆ యొక్క రక్షణలో పాలిభాగస్తులుగా చేశాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా చూడవలసిన అంశం అంటే అబ్రహాము వాగ్దానం పొందుకున్నటువంటి నువ్వు నేను ఆ వాగ్దానంలో స్థిరచిత్తులుగా ఉండడానికి మనము ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలి. అంటే వాగ్దానానికి, ధర్మశాస్త్రానికి ముందుగా వాగ్దానం ఉంది. వాగ్దానాన్ని బట్టి అబ్రహాముకి దేవుడు ఆ యొక్క స్వాస్థ్యాన్ని, ప్రమాణాన్ని, ఆ యొక్క నిబంధనని కొనసాగించాడు. అబ్రహాము తర్వాత అనేక సంవత్సరాల తర్వాత మనం ఈ యొక్క ధర్మశాస్త్రం రావడం చూడండి. అంటే ధర్మశాస్త్రం ద్వారా నీతి కలుగుతుంది, కానీ విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ వారు చేసేటువంటి పనులు బట్టి కాదు, కానీ వారి విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క ద్రాక్ష తోటని వారి దగ్గర నుంచి దేవుడు తీసేయడం జరిగింది. వారు విశ్వాసంగా ఉంటే ఆ యొక్క ద్రాక్ష తోట వారితోనే ఉండేది. కానీ వారి విశ్వాసంలో తప్పిపోవడం చేత, నమ్మకత్వంలో తప్పిపోవడం చేత ఆ యొక్క ద్రాక్ష తోటని ఆ యొక్క యూదుల దగ్గర నుంచి తీసేసి అన్యులైనటువంటి మనకి యేసుక్రీస్తు అనేటువంటి స్వార్థ ద్వారా, యేసుక్రీస్తు అనేటువంటి రక్తం ద్వారా మనకి అనుగ్రహించడం మనం చూస్తాము. సో కాబట్టి ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యము అనేది చూసినప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా స్వాస్థ్యము చాలా ఇంపార్టెంట్. అంటే పితరుల నుంచి వచ్చేటువంటి స్వాస్థ్యము, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్వాస్థ్యము. సో కాబట్టి చాలా మంది ఈ యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి స్వాస్థ్యాన్ని చాలా సంతోషంగా ఆస్వాదిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల నుంచి ఏ వస్తుందని ఆస్వాదిస్తూ ఉంటారు. మా నాన్నగారు నాకేం మిగల్చలేదు, నేనే కష్టపడ్డాను, కొంతమంది గర్వంగా చెప్పుకుంటారు, విచ్ ఈజ్ ఓకే. కొంతమంది తల్లిదండ్రులు వచ్చిన కొంతమంది దాన్ని డెవలప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంతమంది పాడు చేసే వాళ్ళు ఉంటారు. బట్ పితరుల నుంచి కూడా మనకు కొన్ని వస్తూ ఉంటాయి. వారి అలవాట్లు, వారి ఉద్దేశాలు, వారికి ఉన్నటువంటి రకమైనటువంటి కొన్ని చెడు అలవాట్లు కూడా మనం కొన్ని సంతరించుకుంటాం. మరి స్వాస్థ్యం వచ్చినప్పుడేమో సంతోషంగా వాటి యొక్క ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం. మా నాన్నగారు ఒక గొప్ప క్రిస్టియన్ అని చెప్తూ ఉంటారు, మరి నీవు అంత గొప్ప విశ్వాసం ఎందుకు ఉండలేకపోతున్నావు? మా నాన్నగారు చాలా నీతిపరుడు, మరి నీవెందుకు నీతిపరుడుగా ఉండలేకపోతున్నావు? సో కాబట్టి స్వాస్థ్యం అనగానే మెటీరియల్ బ్లెస్సింగ్సే కాదు, వీ ఆల్సో ఇన్హెరిట్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. వాళ్ళు మన పితరులు చేసింది, మన యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి స్వాస్థ్యము మనకు తెలియకుండా మనం సంక్రమిస్తూ ఉంటాం. దాన్ని బట్టి మనం చాలా అడ్వైట్గా బిహేవ్ చేస్తూ ఉంటాం, దాన్ని బట్టి మనం చాలా గోటంగా బిహేవ్ చేస్తూ ఉంటాం, దాన్ని బట్టి చాలా మంది తెలుగుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఓపికతో, ఒద్దికతో, పొద్దికతో, అదేవిధంగా ఓర్పుతో, సహనంతో, ప్రేమతో, విశ్వాసంతో ఉంటారు. కొంతమంది అదే దేవుడికి, అదే చర్చకు వస్తారు, కానీ వాళ్ళు ఒక రకమైనటువంటి మూర్ఖత్వం. సో నాట్ ఓన్లీ ద ఇన్హెరిటింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది గాడ్, and also we inherit the wrong things from the ancestors, our forefathers. That is the reason పాస్టర్ గారు, నేను దాదాపు 9 సంవత్సరాల నుంచి సంఘంతో మ్యారేజ్ కనెక్షన్ వస్తూ ఉన్నాను, ప్రసంగం చేస్తూ ఉన్నాను. బట్ పాస్టర్ గారు అప్పటి నుంచి ఇది ఒకటే చెప్తా ఉంటారు, ఏంటంటే మీరెందుకు వినరు, వై దే డోంట్ లిసన్. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు వినరు అంటే ద చర్చ్ ఈస్ నాట్ ఎడ్యుకేటింగ్ దెమ్సెల్వ్స్. వై షుడ్ వీ లిసన్ టు పాస్టర్? పాస్టర్ గారికి ఎందుకు వినాల్సిన? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి రీజన్. Nobody has a very clear cut answer except one or two people. Maybe వాక్యం చదువుకున్న వాళ్ళకి, వాక్యంలో ఎదిగిన వారికి, లేకపోతే ఆత్మీయ ఫలాలు అనుభవించే వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. They know why they should obey the pastor, but the people who are the lay people, they don't understand why the pastor is telling. The reason, నేను చాలాసార్లు ఈ విషయంలో నేను కూడా పాస్టర్స్ అందరినీ లైక్ చేయను, ఈవెన్ ఒకసారి మా పాస్టర్ కూడా లైక్ చేయను. Why? Because why we have to respect the pastor in terms of word of God. అంటే దేవుడు వాక్యం ప్రకారం మనం దేవుడి పాస్టర్ గారిని ప్రేమించాలి. ఎక్కడైనా సరే మీరు గమనించండి, దేవుడు వాక్యం ద్వారా మాత్రమే మన పాస్టర్ గారిని ప్రేమిస్తూ ఉంటాం, క్రీస్తు ద్వారా మాత్రమే మనం దేవుడి పాస్టర్ గారిని ప్రేమిస్తూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మనం
ఈ యొక్క పర్సనల్గా మనం ఎక్కువగా ప్రజల్ని మనం తీస్తామో వాళ్ళ నుంచి వాళ్ళకి బాగా ఎదురు దెబ్బలు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ నుంచి మనకి రాళ్ళ దెబ్బలు వస్తూ ఉంటాయి. వాళ్ళ నుంచి సూటిపట్టి మాటలు వస్తూ ఉంటాయి. ద రీజన్ ఏంటంటే పాస్టర్ గారి వాక్యం ఎప్పుడు కూడా గుచ్చినట్టు ఉంటుంది అంటారు. ద రీజన్ ఏంటి అంటే వర్డ్ ఆఫ్ గాడ్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయకపోతే, లేకపోతే దేవుడి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది ఆటోమేటిక్ గా ఇట్ పోక్స్ ఇట్ పెనెట్రేట్స్ టు యువర్ హార్ట్. అది ఖచ్చితంగా మన హృదయాన్ని గుచ్చుకుంటుంది. కానీ ఈ విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. సరైనటువంటి ఆత్మీయ జ్ఞానం లేకపోవడం చేత దే థింక్ స్పిరిచువల్ థింగ్స్ యాజ్ ఎ న్యాచురల్ మ్యాన్. సో మరి ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం చేసుకోలేదు కాబట్టి అతను ఏమనుకుంటాడంటే ఇది నన్ను టార్గెట్ చేసి చెప్తున్నాడు అనేటువంటి ఒక దృక్పథంలో దాన్ని మాట్లాడుతూ ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ ద పాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అప్డేషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. పేదలు చాలాసార్లు మూర్ఖంగా మాట్లాడతాడు, ఉద్వేగంలో మాట్లాడతాడు, తొందరపాటులో మాట్లాడతాడు. బట్ స్టిల్ గాడ్ మేడ్ హిమ్ యాజ్ ఎ రాక్. పేతురు అంటే గ్రీక్ భాషలో ప్యాట్రోస్ అంటే స్థిరమైనటువంటి రాయి, స్థిరమైనటువంటి పునాది. అంటే గలిబిలిగా మాట్లాడేటువంటి పేతురు, లేకపోతే ఆ యొక్క స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యేటువంటి ఆ యొక్క టెంపర్మెంట్ కలిగినటువంటి పేతురికి ఆ యొక్క స్థిరత్వాన్ని కలగజేసిన వాడు దేవుడు. లేకపోతే తొందరగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. చెబుతా ప్రజలందరూ మీరందరూ కూడా పాస్టర్గా చెప్పినట్టుగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే ఎస్ ఐఎమ్ లవింగ్ యూ లార్డ్ విత్ మై హోల్ హార్ట్ అని చెప్తాడు. మళ్ళీ రెండోసారి అడుగుతాడు. మూడోసారి అడిగినప్పుడు డోంట్ యు నో దట్ ఐఎమ్ లవింగ్ యూ విత్ మై హోల్ ఆఫ్ మై హార్ట్ అని చెప్పేసి అడుగుతాడు. నీకు తెలీదా? నీకు చాలా విషయాలు తెలుసు కదా, మా మనసులో విషయాలు చాలా గమనించి నువ్వు చెప్పావు కదా, కాంట్ యు అండర్స్టాండ్ దట్ ఐఎమ్ లవింగ్ టు యూ అని చెప్తాడు. వై? బికాస్ ఫ్రమ్ ద డే హీ వాజ్ సేవ్డ్. పేతురు తన జీవితంలో ఒకసారి రక్షణలోకి దేవుడి ద్వారా పిలబడిన తర్వాత gradually he was developed. He coming to the maturity where the church was established on his name. పేతురు ద్వారా సంఘాన్ని కట్టబడింది. That is the development we have seen. యోహాను మొదటగా పిలబడిన తర్వాత చివరిగా చనిపోయిన వరకు కూడా ఆ యొక్క పద్మాస దీవిలో then he got the revelation of the God. ప్రకటన గ్రంథం రాయటం మనం చూస్తూ ఉన్నాం. Then he got such a kind of a wonderful wisdom and knowledge until unless God grants in his life. Why? Because development. 10 సంవత్సరాల నుంచి మనం ఏ ప్రసంగం చేస్తున్నామో 10వ సంవత్సరం కూడా అదే ప్రసంగం చేయలేము. Yet we have to counter point the sin. ఫెయిత్ గురించి మాట్లాడాలి, పాపం గురించి మాట్లాడాలి, లేకపోతే విశ్వాసం గురించి మాట్లాడాలి, ప్రేమ గురించి మాట్లాడాలి, లేకపోతే XYZ 100 టాపిక్లు మాట్లాడొచ్చు. ఏ టాపిక్ మాట్లాడినా there must be a development, there must be a consistent, there must be a utilization. So-called pastors are not being developed their word of God. 10 సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పారో ఈనాడు కూడా అదే ప్రసంగాలు చేస్తున్నారు. సో వేర్ ఇస్ ద ఎంపవర్మెంట్? యేసు ప్రభు వారు నేను మనుషులు పట్ల చాలన కానీ చేస్తాను అని చెప్పకపోతే పేతురు వచ్చేవాడా? ఈవిడ బ్యాక్ స్లైడ్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు నాకేం ప్రామిస్ చేసావు, నాతో ఉంటాన్నావు కదా, నాతో ఎందుకు ఉండలేదు అన్నాడా? నువ్వు ఫస్ట్ అవ్వలేదు అన్నమాట. నువ్వు నాతో నాకు ప్రాణం ఇస్తాను, నువ్వు ప్రాణం ఎందుకు ఇవ్వలేదు అన్నాడా? నువ్వు అడగలేదు. ఆయన వలలు పెట్టి చేపలు రాకపోతే ఎక్కడ అయ్యాలో చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ట్రై టు ఎక్విప్ ద పీపుల్. అంతే జ్ఞానవంతుడైనటువంటి పేతురు యేసు ప్రభుతో నడిచి అన్ని సాదృశ్యాలు చూసి సూచక్రియలు చేసి అంత గొప్ప ప్రసంగాలు విని అంత పాపులారిటీ సంపాదించి దేవుడి యొక్క కార్యక్రమాలు చూసిన తర్వాత హీ వాజ్ బ్యాక్ స్లైడెడ్. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారిని కలిసినప్పుడు ఈ రిటర్న్ స్టడీకి మనం చాలా అడుగుతాం, ఏం ప్రామిస్ చేసావు నాకు, నువ్వు వస్త్రానికి ఏ వాగ్దానం చేసావు, నువ్వు ఏమిస్తావు, ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎందుకు ఇవ్వట్లేదు అని ముందు ఆ క్వశ్చన్ చేస్తాం. బట్ గాడ్ డిడ్ నాట్ ఆస్క్. గాడ్ నోస్ వాట్ ఈస్ అవర్ హార్ట్. వాడికి కావాల్సింది వాడి జీవనోపాధి, వాడు ఎలా డబ్బు సంపాదించాలి, వాడి జీవితంలో కష్టపడి ఎలా పైకి రావాలి. He taught him how to catch the fish. The one who expert in the catching the fish was taught by the Jesus Christ how to catch the people, how to win the hearts. అది చాలా ఇంపార్టెంట్. We actually fail to win the people's heart. Present pastors చేసే పని ఏంటి అంటే వాళ్ళు ప్రజల యొక్క హృదయాన్ని కొల్లగొట్టడంలో ఫెయిల్ అయిపోయారు, ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టడంలో స్మార్ట్ అయిపోయారు, ప్రజల్ని సైకాలజికల్గా కన్వర్ట్ చేయడంలో చాలా నాలెడ్జ్ సంపాదించారు. వీఆర్ నాట్ విన్నింగ్ ద పీపుల్. సోల్ విన్నింగ్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆత్మను ఎప్పుడు సంపాదించుకోగలుగుతాం? అంటిల్ యు ఓన్ ద పర్సన్. ఎక్కడ నీకు ఆత్మ కనిపిస్తుందా?
కనపడదే? నువ్వు చూసావా ఇలాగా మనిషిని వెన్ యూ టోర్ అపార్ట్ ఆత్మను చూడగలవా? అది చచ్చిపోతారు అప్పుడే. ఆత్మ సంపాదన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు విన్ ద పీపుల్, విన్ ద హార్ట్స్, దెన్ ఆటోమేటిక్లీ సోల్ విల్ కన్వర్ట్ టు ద క్రైస్ట్. దెన్ అప్పుడు అర్థమైంది వాట్ ఈస్ ఏంటి పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి, స్వస్థత అంటే ఏంటి, వాట్ ఈస్ బీయింగ్ హీల్డ్ అనే విషయాలు చాలా ప్రస్ఫుటంగా ఆ వ్యక్తికి అవగతం అవుతుంటాయి. ఆ యొక్క అవగతమైనటువంటి స్థితిని పాస్టర్స్ కల్పించాలి ఈ రోజుల్లో, ప్రసంగికులు కల్పించాలి ఈ రోజుల్లో. వాట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థన ద్వారా మన యొక్క స్పిరిట్ రివైవ్ అయితే వెల్ అండ్ గుడ్, ప్రైజ్ టు ద గాడ్ ద ఆల్మైటీ. అండ్ సెకండ్ పాయింట్ యాక్చువల్గా ఇక్కడ చేసినప్పుడు ఏ కన్సిస్టెంట్ డెవలప్మెంట్ లేకపోతే దట్ ద చర్చ్ విల్ డికే గ్రాడ్యువల్లీ. చర్చ్ ఖచ్చితంగా అది అవసాన దశకు వచ్చేసినట్టు. చర్చిలో రివైవల్ ఉండదు, చర్చిలో నిజమైనటువంటి ఉద్దేశం ఉండదు, చర్చిలో నిజంగా సంఘానికి రావాలి అనేటువంటి ఉన్నత ఉండదు. వై? బికాస్ దే టీచ్ ద అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ పేదలకు అడ్మినిస్ట్రేషన్ చెప్పాడు, నువ్వు సంఘాన్ని ఎలా కట్టాలో నేర్పించాడు. యూ టీచ్ ద పీపుల్, యూ ట్రైన్ ద పీపుల్, యూ ట్రైన్ ద లీడర్స్, you build the leadership, then only people will trust you. Create the trust among the people. అలాంటి ట్రస్ట్ పేతురు విషయంలో కల్పించాడు, యోహాను విషయంలో కల్పించాడు, అపోస్తలుల విషయంలో కల్పించాడు, 70 మంది శిష్యుల్లో కల్పించాడు, అతనితో ఉన్నటువంటి పరివారాన్ని కూడా కల్పించాడు. ఆన్ ద డెత్ ఆఫ్ ది బెడ్, ఆ యొక్క సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. తల్లిని కొడుక్కి తల్లిని జాయిన్ చేసి దెన్ హీ గేవ్ హిస్ స్పిరిట్ టు ద లార్డ్. సో కాబట్టి ఇక్కడ గుత్తదారులకి ఇచ్చినప్పుడు ఆర్ వి ఫెయిత్ఫుల్ టు ద చర్చ్, ఆర్ వి ఫెయిత్ఫుల్ టు ద ఫ్యామిలీ? ఎంతవరకు నాకు ఎంత కుటుంబానికి ఎంత పోగు చేసుకుంటున్నామా, ఎంత సంపాదిస్తున్నామా అనేటువంటి స్థితి కాదు ఇక్కడ. when God is interested us towards the church, God planted you and me. నేను గొప్పది కాదు, మీరు తక్కువ కాదు. You are ultimately greater than me, because without you there is no church at all. ప్రసంగికులు అనేక మంది ఉండొచ్చు, but if there is no church, what is the preacher of the duty? When the preacher can preach, to whom he has to preach? వినేవాళ్ళు లేకపోతే ప్రసంగికుడి యొక్క ఉద్దేశం ఏంటి? The church is the most essential. ప్రసంగికులు దేవుడు తయారు చేయలేదు ఎప్పుడు కూడా. God prepared the church. సంఘాన్ని దేవుడు స్థిరపరిచాడు తప్పించి ప్రసంగికులు ఎప్పుడు కూడా స్థిరపరచలేదు. సంఘ కాపురులు స్థిరపరిచాడు కానీ ప్రసంగికులు ఎప్పుడు స్థిరపరచలేదు. సంఘ కాపురుల ద్వారా, ప్రసంగికుల ద్వారా అప్పుడు మాత్రమే. The third position is to the preacher. The first position is the church, which means you, and the second best position is the representative of the pastor. Pastor కావాల్సినటువంటి ఆధిక్యత మనం ఇచ్చినప్పుడు అల్టిమేట్లీ అన్కాన్షియస్లీ సబ్కాన్షియస్గా వీఆర్ రెస్పెక్టింగ్ ద గాడ్. సో ఇలాంటి ఉత్కృష్టమైన విషయాలు మనం అర్థం చేసుకోవడానికి చాలా స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలి. ఈ రోజుల్లో ఒకటప్పుడు ప్రసంగాలు ఎక్కువైపోయింది. There is no word of God properly. The word of God actually not dwelling in the preaching. So కాబట్టి బుద్ధదారులకు ఇచ్చినప్పుడు they were not deep enough to understand what is the moral responsibility towards the vineyard. ఈ ద్రాక్ష తోట పట్ల, ఈ యొక్క యజమానుడి పట్ల నా బాధ్యత ఏంటి అని వాళ్ళు గుర్తించలేకపోయారు. అది ఈ ఇంట్రెస్టెడ్ మాకు అప్పగించి వెళ్ళాడు, మేము చాలా పండించాలి, మంచి ప్రొడక్షన్ చూపించాలి, మేము చాలా మంచి స్థితిలోకి తీసుకురావాలి. వీ హ్యావ్ టు గెయిన్ ద ఫేవర్ ఆఫ్ ది ఓనర్. దేవుడి యొక్క ఆధిక్యత పొందుకోవాలి, దేవుడి యొక్క స్వస్థత పొందుకోవాలి, దేవుడి యొక్క స్పిరిట్ పొందుకోవాలి అనేటువంటి యొక్క స్థితిని ప్రజలు అర్థం చేసుకోలేకపోతుంది. We want to win the God. We want to win the heart of the God అనేటువంటి స్థితి నుంచి జారిపోయి చివరికి దేవుడి యొక్క కుమారుని చంపేద్దాం అనేటువంటి స్థితికి వచ్చాము. దట్స్ రియల్లీ రిడిక్యులస్. వాళ్ళ యొక్క గోతిని వాళ్ళే తవ్వుకున్నారు. సో కాబట్టి ఎప్పుడైతే యూదులు ఆ యొక్క రక్షణ అనేటువంటి ద్రాక్ష తోటని చేశారో, అండ్ గాడ్ గేవ్ ఏ ట్రూ వినియార్డ్ త్రూ ద క్రైస్ట్ అండ్ ఎక్స్టెండెడ్ టు ది జెంటైల్స్. అన్యులైనటువంటి మనలకి యూదులకు దక్కినటువంటి గొప్ప అధికారాన్ని, ఆ యొక్క స్వస్థ బుద్ధిని మనకు అనుగ్రహించాడు, ఆ యొక్క రక్షణ మనకు అనుగ్రహించాడు. సో కాబట్టి ఇక్కడ మనం చూసింది ఏంటి అంటే ఆ యొక్క వినియార్డ్, దాన్ని ఎలా కాపాడుకోవాలి, దేవుడి ఇచ్చేటువంటి రక్షణని మనం ఎలా కాపాడుకోవాలి, హౌ డు వి ఎక్సర్సైజ్ అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు కల్టివేట్ ద ల్యాండ్, జీవితాన్ని ఎలా సాగుపరుచుకోవాలి, జీవితాన్ని ఎలా ఇది చేసుకోవాలి. ఎస్కేల్ రాసిన గ్రంథము 17వ వచనం దయచేసి ఒకసారి తీయండి. ఎస్కేల్ రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయంలో
ఆ అధ్యాయంలో దాదాపు 10 వచనాలు ఉంటాయి, కానీ మీరు చదవద్దు. నేను క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ మొదటి 1 వచనం 2 వచనాల్లో ఇది ఉపమాన రీతిగా చెప్తూ యెహోవా వాగ్దానానికి వచ్చినప్పుడు అది దాని లేక కొమ్మల చిగుళ్లను ఉంచి వర్తక దేశంలోకి కొనిపోయి వర్తకులున్న యొక్క పొడవును దాని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పాలు నీరు కలిగి బాగుగా సేద్యం చేయబడిన భూమిలో దాని నాటెను. చాలు. సో ఇక్కడ మొదటి వచనాలు 2వ వచనం 3వ వచనం చూస్తే నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలు గల ఈకలు గల పొడుగైన పెద్ద రెక్కలు గల గొప్ప పక్షి రాజు అనే మాట. యాక్చువల్గా పక్షిరాజు 2 కలర్స్లో ఉంటుంది. ఉంటే ఇక్కడ తెల్లగా ఉంటుంది, తర్వాత బ్రౌన్, లేకపోతే ఇక్కడ తెల్లగా ఉంటుంది, లేకపోతే బ్లాక్. కానీ ఇక్కడ ఈ సీ ద డిస్క్రిప్షన్, ఇక్కడ నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలు గల ఈకలు గల పొడుగైన పెద్ద రెక్కలు గల గొప్ప పక్షిరాజు. It looks like a god, the god of the earth, the supreme king of the earth. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బబులోను రాజు అవ్వచ్చు, లేకపోతే అషూర్ రాజు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా గొప్ప రాజులుగా ఎంచబడ్డారు. They equate themselves to the god, but actually the real god actually పక్షిరాజుని యెహోవా దేవుని యొక్క పక్షిరాజుతో పోల్చినప్పుడు మనం ప్రత్యేకంగా it was only 2 colors. ఒకటి ఇక్కడ whitish and the whole body is brown, లేకపోతే whiteness on the neck and the whole body is the black, brown. ఇవే 2 కలర్స్ ఉంటుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే the evil actually has a different vibrant colors. చాలా రకాల కలర్స్తో వచ్చి ఒక దేవుడిలాగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ద్రాక్షావళిని తీసుకెళ్ళిపోయి, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ద్రాక్షావళిని తీసుకెళ్ళిపోయి ఎక్కడో బబులోనులో పాతిపెట్టారు. It is transplanted from here to this country to that country. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి అధికారుల్ని, జ్ఞానవంతుల్ని, అన్ని రకాలైనటువంటి మంచి గుణగణాలు కలిగినటువంటి నోబెల్ పీపుల్ తీసుకెళ్ళిపోయి ఇట్ వాస్ ప్లాంటెడ్ ఓవర్ దేర్. దిస్ కైండ్ ఆఫ్ ద ఎర్త్లీ కింగ్స్, అది బబులోను రావచ్చు, బబులోను రాజు అవ్వచ్చు, అష్షూరు రాజు అవ్వచ్చు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళు, శ్రేష్టమైన వాళ్ళు, ఆ నోబెల్ పీపుల్ తీసుకెళ్ళిపోయి బబులోనులో అక్కడ స్థిరపరచడం మనం చూస్తాము. కానీ ఇక్కడ 6వ వచనంలో చూస్తే గన్నేరు చెట్టు నాటినట్లుగా విస్తారమైన పాలు నీరు కలిగిన బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటిలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత 9, 10 వచనాల్లో 7 వచనాల్లో చదవద్దు. ఇక్కడ మరొక పక్షి వచ్చి కూడా అంతకంటే బాగుగా నీళ్లను పాదు చేసి ఆ యొక్క ద్రాక్ష తోటని నాటింది అని చెప్తా ఉంటాం. ఈ 2 సందర్భాల్లో కూడా పీపుల్ ఆర్ ఇంటలెక్చువల్, పీపుల్ ఆర్ వెరీ నాలెడ్జబుల్, పీపుల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సో మచ్ నాలెడ్జ్. చాలా ఉత్తమైనటువంటి ప్రజలు అక్కడికి వెళ్ళారు, బట్ దే వర్ నాట్ ఫ్రూట్ఫుల్. ఆ తూర్పు గాలి చేత వాళ్ళు పాడైపోయారనేటువంటి వచనం ఆ యొక్క 9వ వచనం 10వ వచనంలో చూస్తాం. చివరిగా చూస్తే అక్కడ 9వ వచనం చివరి భాగంలో ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేలు ఇక చిగురింపవు అని చెప్పారు. We are doing our best to prove our life we are the good people. Maybe you have a good breed, you have a good seed, you have a good culture, you have a good manners. కానీ ఒక అన్యుడి చేతిలో నువ్వు పడ్డప్పుడు, లేకపోతే ఒక పనికిరాని వారి చేతిలో పడ్డప్పుడు నీకు ఎంత నారు పోసినా, ఎంత నీరు కట్టినా, లేకపోతే ఎంత గొప్ప ఇరిగేషన్ ఇచ్చినా, ఎంత ఎరువేసినా, ఎంత గొప్ప సేద్యకాలు, గొప్ప గొప్ప రైతులు చేసినా కూడా you will not bear the fruit. Why? Because you are not in the Israel, you are into Babylon. You are into Babylon. సో కాబట్టి బాబులోను ఉద్యానవనాలు మన చిన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి 7 విత్తలు చదువుకున్నప్పుడు ప్రతి కొన్ని విత్తలు యాడ్ అయ్యి అనుకోండి. చిన్నప్పుడు ఒక సోషల్ స్టడీస్లో ప్రపంచంలో 7 విత్తలు చదువుకున్నాం. నేనంటే ఓల్డ్ పర్సన్ కాబట్టి మా ఎప్పుడో పూర్వకాలం చదువులు. మీరంతా మోడర్న్ పీపుల్, మీరంతా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీకు తెలియకపోవచ్చు, మేము చదువుకున్నప్పుడు మా పాత పుస్తకాల్లో 7 విత్తల గురించి ఉండేది. అందులో బాబులోను ఉద్యానవనాల గురించి మేము చదువుకున్నాం.
సో మీరంతా మోడర్న్ పీపుల్ కాబట్టి మీకు తెలియదు, నేనంటే ఓల్డ్ పర్సన్ కాబట్టి మాది విలేజ్ కాబట్టి నాకు అవి కొన్ని తెలుసు. సో కాబట్టి బబులోను ఉద్యానవనాల గురించి కూడా మనం చదువుకున్నాం. అది అంత గొప్పగా వాళ్ళు కల్టివేట్ చేశారు. సో ఎజ్కియల్ రాసినటువంటి యొక్క గ్రంథంలో కూడా ఇట్ వాస్ ట్రాన్స్ప్లాంటెడ్ ఫ్రమ్ ద ఇజ్రాయెల్ టు ద బబులోన్. ఆ బబులోనికి వెళ్ళినప్పుడు ఆ ద్రాక్షవల్లి ఇట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ద సీడ్, ఇట్ ఈస్ ద బెస్ట్ టు కల్టివేట్. అది చాలా బాగా విస్తారంగా గన్నేరు చెట్టు ఎలాగా పారిపోతుంది, అది పైకి ఎదగలేదు, ఇట్లాగ విస్తరించుకుంటూ అనేక ఎకరాలు అనేక వందల ఎకరాలు పెరిగింది. కానీ రెండు పక్షిరాజులు దాన్ని బాగా కల్టివేట్ చేసినాయి. కానీ తూర్పు గాలి వీసినప్పుడు అది వాడిపోయింది, దాని వేరు ఊడిపోయింది అని చెప్పడం మనం చూస్తా ఉన్నాం. మేబీ ద బెస్ట్ పర్సన్, యూ హ్యావ్ ద గుడ్ క్వాలిటీస్, బట్ యు ఆర్ నాట్ గ్రోన్ అప్ విత్ ఇజ్రాయెల్. ఆధిక్యత ఎక్కడ వస్తుంది మనకి? when we are with the God, when we are with the God's people, when we are with the Christ. మేబీ ఒక గొప్ప పక్షాసుడిని తీసుకొచ్చి అమాంతంగా లేపుకెళ్ళిపోయి ఇది ఎక్కడో ప్లాన్ చేస్తుంది. నువ్వు ఉండాల్సిన చోట మొత్తం నేర్చుకోవాలి. వేర్ యు ఆర్ బ్లెస్డ్, వేర్ యు ఆర్ ఆర్డైన్డ్, వేర్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, ఎక్కడ బాప్తిజం పొందుకున్నావు, ఏక వ్యక్తి చేత నువ్వు మార్మల్స్ పొందావు. సో యూ హ్యావ్ టు బి ప్రాస్పర్ వేర్ యు ఆర్ కల్టివేటెడ్. కానీ నాకు ప్రాస్పరిటీ అక్కడ ఉంది అని చాలా మంది చెప్తా ఉంటారు. వాళ్ళు ఇక్కడ బాప్తిజం తీసుకుంటారు, ఇక్కడ రక్షణ పొందుకుంటారు, కొద్దిపాటి జ్ఞానం వస్తుంది, విడివిడి జ్ఞానం వస్తుంది. ఆ విడివిడి జ్ఞానంతో ఇక చలో దేశం చాలా పెద్దది, చలో చాలా పెద్ద సంఘాలు ఉన్నాయి, ఎయిర్ కండిషన్ సంఘాలు ఉన్నాయి, సోఫిస్టికేటెడ్ ప్రీచర్స్ ఉన్నారు, స్మార్ట్ పీపుల్ ఉన్నారు, మంచిగా జంపు చేసుకుంటా ప్రసంగాలు చేస్తారు. కాబట్టి లెట్స్ గో ఓవర్ దేర్ అండ్ అక్యుములేట్ ద నాలెడ్జ్ అని చెప్పుకుంటూ ఉంటారు. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ది వినియార్డ్. అది బబులోన్లో ఉన్నాడు గొప్ప చక్కలు గుర్తుకుంటున్నారు, పక్షుల చేత మనం చాలా గొప్పగా నాటపడ్డామని చెప్పుకుంటున్నారు. మంచి ఇరిగేషన్ సిస్టమ్ ఉంది. ప్రపంచ వింతలో ఇది ఒక గొప్ప వింత అని మనం పుస్తకాల్లో చదువుకున్నట్టుగా ఆ రోజుల్లో బబులోనికి అంత గొప్ప ప్రాధాన్యత ఉంది. ద గ్రేట్ రూలర్స్ వర్ రూల్డ్ బై ది బబులోన్ అండ్ దే హ్యావ్ ఎ గ్రేట్ కల్చర్. సుమేరియా నాగరికత, బబులోన్ నాగరికత గురించి మనం చదువుకున్నాం. హిస్టరీ చూస్తే ఇట్ హ్యావ్ ద వండర్ఫుల్ కల్టివేషన్ అండ్ కల్చర్ దే హ్యావ్. అగ్రికల్చర్లో చాలా గొప్ప ఇన్నోవేషన్స్ వాళ్ళు కనిపెట్టారు. ఇస్రాయేల్ గ్రంథంలో చెప్పినట్టుగా యు ఆర్ నాట్ ఇన్ ద ఇజ్రాయెల్. నువ్వు దేవుని పక్షంగా లేవు, దేవుని జ్ఞానంతో లేవు, దేవుని వాక్యంతో లేవు, దేవుని సంఘంతో లేవు. బట్ యు ఆర్ ఇన్ టు ద అట్రాక్టివ్ వరల్డ్, యు ఆర్ ఇన్ టు ద అట్రాక్టివ్ వరల్డ్ ఆఫ్ ది బ్యాబిలోన్. ప్రపంచ వింతలో నేను ఒక వింత అనుకుంటున్నాం, బట్ యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్. చూడటానికి కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించేసింది. గన్నేరు చెట్లు అది పప్పు తింటే చచ్చిపోతారు. గన్నేరు చెట్టు ఎందుకు ఉపయోగపడదు? ఇట్ ఈస్ ద పాయిజనస్ ట్రీ. అది కనుక ఇంతవరకు కొంతమంది ఊళ్ళో గొడవ అయిపోతే మాది పల్లెటూరు కాబట్టి నాకు బాగా తెలుసు. మీరంతా సిటీ పీపుల్, మీకు తెలియదు. మా ఊరు పల్లెటూరు కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో పెద్ద గొడవలు అయిపోతే ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇక జీవితం వేస్ట్ అనుకుంటే అక్కడ నూనె దగ్గర గన్నేరు చెట్టు పోల్చి ఆ గన్నేరు పప్పు తీసేసి పసపసన వేసేసి ప్రిపేర్. టైం బాగుంటే బతికేవాళ్ళు, టైం బాగుంటే దేవుడికి స్తోత్రం అయిపోయింది, దాన్ని సేవలు అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ ఈ గన్నేరు చెట్టు లాగా చాలా ఎక్కడ పెడితే అక్కడ తిరిగిపోతుంది ఈ యొక్క ద్రాక్ష చెట్టు. రైతులు కూడా ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళిపోతున్నారు, స్ప్రెడ్ అయిపోతున్నారు. ఎక్కడ పెడితే అక్కడ స్ప్రెడ్ అయిపోతున్నారు, గన్నేరు చెట్టు లాగా, గన్నేరు పప్పు లాగా. బట్ we should not be in the bad mood. ఏదో పక్షుల చేత తీసుకెళ్ళిపోయారు. ఒక పెద్ద సాక్షాత్తుడు ఉన్నాడు. మన దేవుడు మా పాస్టర్ గారండి, హిస్టీరియా. What do you boast about the past? By Christ he got that revelation. యేసు ప్రభు చేత మనం ప్రేమించబడాలి, యేసు ప్రభు చేత మనం నాటబడాలి, అండ్ యేసు ప్రభు చేత మనం కట్టబడాలి. Then the church will grow like anything. The church will grow potentially spiritually. The strength will come. Then your stem will be strengthened. Then your branches will perch like anything. Then you will bear the fruits. That is what the beauty of the church. You must be planted in the Israel. You must be in the God. You must be the most responsibility towards the God. కానీ ఇక్కడ బబులోన్లో ఉన్నాడని సంతోషించుకోవడం లేదు. ఒకసారి తూర్పు గాలి కొట్టినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రము, ఆ యొక్క మోషే కర్ర చేత తూర్పు గాలికి వచ్చినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఈస్ట్ విండ్. సందర్భం వచ్చినప్పుడు ఈస్ట్ విండ్ గురించి మీకు చెప్తాం. సో దట్ రెడ్ సీ వాస్ పార్టెడ్ వేస్, ఇలాగ విడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో
So, but we should not exalt ourselves that we are planted in the Babylon. We must be planted in the Israel. We must be planted in the church. సో కాబట్టి మనం ఇక్కడ చూడాల్సినటువంటి ప్రత్యేక అంశం ఏంటి అంటే గుత్తదారుడికి యజమానుడు ఇచ్చినప్పుడు వాట్ ఈస్ అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద చర్చ్? ఆర్ వి రెస్పెక్టింగ్ ద సన్? ఆర్ వి రెస్పెక్టింగ్ ద పాస్టర్? ఆర్ వి రెస్పెక్టింగ్ ద ఫెలో బిలీవర్, సిస్టర్ ఆర్ బ్రదర్? ఆర్ వి గ్రోయింగ్ స్పిరిచువల్లీ? ఆర్ వి ప్లాంటెడ్ ఇన్ ద బ్యాబిలోన్? ఒక పెద్ద అందరూ చూసేటువంటి సంఘంలో ప్లాంట్ చేయబడ్డామని చెప్పుకోవడమే కానీ ఇఫ్ యు ఆర్ నాట్ బేర్ ద ఫ్రూట్, వాట్ ఈస్ ద పాయింట్? యు జస్ట్ లైక్ ఎ బిటర్ ట్రీ హౌ గాడ్ కర్స్డ్ who is the lush of the green but the no bearing the fruit. So కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు చెప్పిన అంశం ఏంటి అంటే they are not focusing on the moral responsibility towards the God. యూదులు ఏదైతే నిజ వివేచన లేకుండా ఈ యొక్క దేవుడిని తిరస్కరించారో, the grace, the mercy, the salvation, the eternal life, everything is being granted to the Gentiles, to us. That is the way we are proud of the Christ. That is the way we are proud of the church. That is the way the salvation is gifted very freely. సో కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవలసినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ బబులోలో నాటపడినటువంటి ఒక గొప్ప పక్షుల చేత తీసుకెళ్లి నాటపడింది కదా అని చెప్పేసి అది ఫ్రూట్స్ ఇవ్వలేకపోయింది. నేను ఎక్కడో గొప్ప చోట ఉన్నానని చెప్పేసి నాకు ఫ్రూట్స్ అని అనుకోవద్దు. ఆకులు పచ్చగా ఉండొచ్చు, నువ్వు పచ్చగా కలకలంతా కనిపించవచ్చు, బట్ ఇఫ్ యూ డోంట్ ప్రొడ్యూస్ ద ఫ్రూట్ యు ఆర్ జస్ట్ లైక్ ఎ కర్స్డ్ ఆఫ్ ఫిగ్ ట్రీ. ఇట్ ఈస్ ద విథర్డ్ బై ద కర్స్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. సో కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవలసిన అంశం ఏంటి అంటే we are planted in the Israel. We are planted with God's people. We must associate with the God's people, and we should not do away with Christ. So కాబట్టి యేసు ప్రభువు లేకుండా మనం ఏది చేయడానికి మనం అర్హులము కాదు. సో కాబట్టి చివరికి నిషేధించబడినటువంటి రాయి మూలకు తలరాయిగా ఉంటుంది అని చెప్పడం మనం చూస్తాము. ఇక్కడ క్రీస్తుని వారు నిర్లక్ష్యం చేశారు కనుక అనేక మంది మనం నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ మనం ఒక సమయంలో మూలకు తలరాయిగా ఉండటం మనం నేర్చుకోవాలి. చాలా వరకు క్లిక్కర్ బ్రిక్స్ ఎప్పుడైనా విన్నారా? క్లిక్కర్ బ్రిక్స్ అంటే ఇటుక బట్టీలు ఎప్పుడైనా చూసారా మీరు? ఇటుక బట్టీలు ఇక్కడ ఎక్కడ ఉండవు, మా ఊళ్ళో ఉంటాయి. ఇటుక బట్టీలు కూడా చూసాను నేను. ఇటుక బట్టీలు మా ఊరు స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో కొంతమంది ఇటుక బట్టీలు ఇట్లా చాలా హైట్గా పిరమిడ్స్ లాగా చాలా హైట్ కట్టారు. అంత హైట్ కాదనుకుంటే సర్టెన్ హైట్ 1 or 2 బిల్డింగ్స్ హైట్స్లో కట్టేవాళ్ళు. యాక్చువల్గా అవి చేసేటప్పుడు కాలేటప్పుడు ఏమైపోతాయంటే ఓవర్ బోటైలు ఏం చేస్తారంటే ముక్కలు విరిగిపోతాయి, సరిగ్గా షేప్లోకి రావు. వాటిని ఏం చేస్తారంటే అన్ని షేప్లో ఉన్నాయి, ఒక పక్క పనికాడి ఇరిగిపోయి ఒక పక్క వేసేస్తారు. వాటిని ఏమంటారంటే క్లిక్కర్ బ్రిక్స్ అంటారు. యాక్చువల్గా అంటే కొంచెం ఓడిపోయి పడిపోయి అవన్నీ కూడా స్క్రాప్లో వేరే వాళ్ళకి అమ్మేస్తారు. ఎందుకంటే ఒక పాస్టర్ గారు ఇలాగా మన డేవిడ్ పాస్టర్ గారు లాగా పాపం పేద సంఘం ఆయన ఏం చేశారంటే చర్చ్ కట్టాలని ఆశపడ్డాడు. చర్చ్ కట్టాలని ఆశపడితే బిలీవర్స్ కూడా చాలా పేదవాళ్ళు, పాపం వాళ్ళు కూడా ఇచ్చే స్థితిలో లేరు. కాబట్టి ఎనివే సంఘం కడదాం అనుకున్నాం. ఉన్న నలుగురితో ఆ పెద్దవాడితో కలిసి ప్రార్థన చేసుకున్నాడు. ఎలా కట్టాలి అంటే వాళ్ళలో ఉన్న ఒక అమ్మగారు సలహా ఇచ్చారు, అయ్యా మరి మీరు ఈ యొక్క చర్చ్ కట్టాలంటే అంత మంచి కాస్ట్లీ బ్రిక్స్ తీసుకోవాలంటే మా యొక్క శక్తి సరిపోదు. నాకు తెలిసిన ఒక ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మనం చేద్దామంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బ్రిక్ తయారు చేసే యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర పనికాడి స్క్రాప్ తక్కువ రేటుకి ఇవ్వండి అంటే, అవి ఓటుగా ఉంటాయమ్మా, అవి ఓటుగా ఉంటాయి, అవి వాటి వల్ల అంత పట్టుకు ఉండదు చర్చి కడితే వాటిని కట్టి కొనేంత శక్తి మా దగ్గర లేదు, అంత ఆదాయం మాకు డబ్బు లేదు, కాబట్టి అంత ప్రొవిజన్స్ మాకు లేవు, మాకు అదే ఇవ్వండి అని చెప్పేసి ఆ ఉన్న వాటిలోంచి ఓటైన వాటి నుంచి కలెక్ట్ చేసి 1 నెల 2 నెలలు 1 సంవత్సరంలో ఒక చక్కగా బెస్ట్ ఆ యొక్క పనికి రాని వాటిలోంచి బెస్ట్ వాటిని తీసుకొని 1 సంవత్సరంలో ఇటుకలన్నీ పోగేసి ఒక చక్కటి మందిరాన్ని కట్టారు. అలా కట్టినా కూడా ఆ చర్చి ఒక్కటిక్కరే ఉంది. అలా కట్టినా కూడా ఆ చర్చి చక్కగా స్ట్రైట్గా లేదు, అంటే కరెక్ట్ ఫార్మేషన్ లేదు, ఒక్కటిక్కరగా ఉంది. అది కట్టేటప్పుడు ఈడవడరా పనికి పనులు ఇటుకు తీసుకొచ్చి చర్చి కడుతున్నాడు, ఈడ పాస్టరా అని చెప్పేసి అందరూ దగ్గర సరే అయిపోయింది. బిలీవర్స్ కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది ఏదో ఆయన గోళ కడతాడని చెప్పేసి అందరూ తీసుకొచ్చి ఆ పనికిరాని అన్ని తీసుకొచ్చి కడితే ఆ చర్చి ఒక రకమైన విచిత్ర షేప్లో కట్టబడింది. ఆ షేప్ అంతా ఒక 2 yearsలో కట్టేసిన తర్వాత ఆ షేప్ చూసి అందరూ షాక్ అయిపోయింది. అసలు మామూలుగా మంచి ఇటుకతో కట్టేనేమో ఒకటే షేప్లో ఉంటుంది, అలాంటిది
ఈ వంకర టిక్కర్ బ్రిక్స్తో కట్టినప్పుడు అది రకరకాలైనటువంటి షేపుతో వచ్చేసింది ఆ చర్చ్. జనం చూసి మరి ఎంతగా కట్టాడు పాస్టర్, ఎంత డబ్బు ఉందో పాస్టర్ దగ్గర, వాళ్ళ అమ్మాయి పెద్ద జాబ్ చేసిందేమో, వాళ్ళ అబ్బాయి పెద్ద జాబ్ చేస్తాడేమో అని చెప్పేసి ఇంత భలే బాగా 2-3 సంవత్సరాలు ఆ వంకర టిక్కర్ బ్రిక్స్తో కట్టింది గొప్ప షేప్ అయిపోయింది. మంచి డబ్బుతో కట్టిందేమో ఒక షేప్లో ఉంటే ఎక్కడ చూసినా నటి వంకర, ఇది వంకర, కాలు వంకర, తల వంకరతో అష్టవంకరతో ఉన్న ఆ చర్చి. ఇంత వంకరతో గొప్ప కట్టిన మహానుభావుడికి దండం పెట్టాలని చెప్పేసి ఆ చర్చి చూడటం కోసం జనాలు చేసుకొచ్చింది. You see the magic of the God. You see the miracle of the God. మనం వంకర టిక్కర్ పీపులే, మనలో నిజమైన స్పిరిచువాలిటీ ఉండకపోవచ్చు, మనలో నిజమైనటువంటి ఆత్మీయత ఉండకపోవచ్చు. బట్ వెన్ వీఆర్ కమింగ్ టు ద చర్చ్, మనం నిజంగా సంఘానికి వచ్చినప్పుడు మన ఆత్మీయత డెవలప్ అవుతూ ఉంటుంది, మనలో ప్రేమ రగులుతూ ఉంటుంది, మనలో క్రీస్తు నివాసం ఉంటాడు. అవేమీ లేకపోతే లోకరీతిగా ఉంటే ఎప్పుడు చర్చ కొడదామా, ఎప్పుడు మనం పోగేసుకుని కూర్చుందామా, ఈ ఆలోచనతో దట్ ఈస్ నాట్ ద గాడ్ కాల్ ఫర్ అస్. అందుకు కాదు కదా మనకి ద్రాక్ష బలి ఇచ్చింది, అందుకు కాదు కదా మనకి ద్రాక్ష తోటను అప్పచెప్పి ఆయన దేశాంతరం పోయింది. చివరికి నీ కొరకు నా కొరకు యేసు ప్రభు వారు రావడం జరిగింది. ఈ వంకర టిక్కర్ చర్చిని దేవుడు బ్లెస్ చేసి, ఆ వంకర టిక్కర్ చర్చిని చూసి అష్టవంకరం చూస్తున్నటువంటి ఆ యొక్క చర్చి చూడటానికి అనేక మంది ఆ బొమ్మలోని ఉద్యానవనం చూడటానికి వచ్చినట్టు ఆ చర్చికి వచ్చేవాళ్ళు. ఇంత చక్కగా వంకర టిక్కర్గా కట్టిన పాస్టర్ గారిని చూద్దామని ఆయన మీద ప్రేమతో రాలేదు. ఆ చర్చి ఎలా కట్టాడో చెప్పడానికి వచ్చి చివరికి ఆ సంఘానికి, ఆయన యొక్క ప్రసంగానికి, ఆయన యొక్క ఆత్మీయతకి వాళ్ళు ఫిదా అయిపోయారు. అప్పుడు వాళ్ళు వాక్యంలో ఎదగబడి, పోషించబడి, నాటబడి ఆ ఇశ్రాయేలు దేశంలో ఫలించబడ్డ ద్రాక్షబలిగా ఉండి వాళ్ళు గొప్ప ఫలాలు పొంది ఆ తర్వాత గొప్ప క్యాథడ్రల్ కట్టడం జరిగింది. సో కాబట్టి వంకర టిక్కర్గా ఉన్న జీవితాలు మనం సరి చేసుకున్నాం. వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ ఎ ప్రాపర్ vineyard. We have to build a proper church that we planted in Israel. దేవుడి వాక్యం దీవించున్నాను. థ్యాంక్ యూ. స్పీకర్ గారికి ప్రభువున వందనాలు. చక్కని సందేశం మనం విన్నాం. కాబట్టి మనం ప్రార్థన చేసుకుని దేవుడికి కానుకలు అర్పిద్దాం, దేశంలో పడదాం. ఇంతవరకు చక్కని సందేశం దేవుడు మనకు వినిపించాడు. ఆ సందేశము ప్రకారంగా మనం జీవిద్దాం, దేశంలో పడదాం, ప్రార్థన చేసుకుని కానుకలు దేవునికి అర్పిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయనా నీ ప్రియకుమారుడు ద్వారా మాట్లాడిన ప్రతి వాక్కును ప్రభువా మేము విశ్వసించి దాని ప్రకారంగా జీవించే వారముగా సహాయము దయచేయమని, మీ పరిశుద్ధాత్మ బలమును మాకు దయచేసి, మీ పరిశుద్ధాత్మ శక్తి వల్ల మేము ఎదుగు ఫలించే వారముగా, అభివృద్ధి పొంది విశ్వాసంలో స్థిరపడే వారంగా మీరే మమ్మల్ని బలపరుచుకుని వందనాలు చెల్లిస్తూ, మహిమాగనత ప్రభావాన్ని అర్పిస్తూ, ఇవనైనా మరి సంఘమును కూడా అభివృద్ధి చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, నైనా మరి ఈ సంఘమును ఒక్కదంతులు, అనుదంతులు, నూరంతులుగా ఫలింపు చేయమని ప్రార్థిస్తూ, నాయన మరి దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, నైనా మరి రాజకీయ ప్రతి నాయకులను కూడా దీవించి చక్కని జ్ఞానం ఇచ్చి ఆయన దేశాన్ని పరిపాలించి ఆ చక్కని పరిపాలన వారు చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. దేశంలో భయపడుతున్నటువంటి ఈ వ్యాధిని నిర్మూలన చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. తండ్రి అయినా ముఖ్యంగా ప్రభువా మీ రక్తము చేత కడగబడిన మేము ఆయన పరిశుద్ధ సంఘముగా సమకూర్చబడి ఇంతవరకు మీ సన్నిధిలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి బలలో పాలు పొందొచ్చు. నీ వాక్యమని విని మా జీవితాలను కట్టుకునే భాగ్యం మాకు ఇచ్చిన దేవానికి వందనాలు చెల్లిస్తూ, రానయ్యున్న యేసు క్రీస్తు నామములో నాయన ఇదిగో ప్రభువా ప్రతి ఈవిని కూడా మేము పొందుకున్నట్లుగా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపించమని, ఈ దినం ప్రభువా మీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈవిని మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి కానుకలు అర్పిద్దాం. ఒక పల్లవి, ఒక శరణం పాడుతుండగా మనము కానుకలు అర్పిద్దాం. ఒక పల్లవి, ఒక చరణం ఎవరైనా పాడండి.
నా జీవితం ఆపాదాత్మకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమారు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి వెలువైన నీ దివ్య పిలుపుతో నే తరినట్లు జీవింపనైతి అయినా నీ ప్రేమతోనే నీ దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం శరణం నీ చరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. చాలా ఉంచండి. తిరిగి సాయంకాల సమయంలో ఆరాధన ఉందని మర్చిపోకండి. మరొకసారి దేవుని సన్నిధిలో కూడి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట ఈ దినం కంటే శ్రేష్టము. కాబట్టి మీరు గడిపింది 2:30 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. తిరిగి సాయంకాల సమయంలో మరొక పర్యాయం దేవుణ్ణి ఆరాధించటం మనకెంతో ఆశీర్వాదం. కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, వేసిన ప్రతి కానుకను దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారి కుటుంబాలను దీవించండి. ఏ హస్తమైతే ప్రభువా నీకు చాపి ఇచ్చారో నాయన, మీ పరిచయ నిమిత్తము కానుకలు ఇచ్చారు. వారి కుటుంబాల వ్యాపారాలు చేతుకొను, పిల్లల చదువులు కూడా దీవించి ఆయురాలుగా దయచేసి వారి జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చి నడిపించే నామానికి మనం తెచ్చుకోండి. వేసిన ప్రతి కానుకను ప్రభువా మీ పరిచయ నిమిత్తము మేము ఖర్చు చేసిలాగా సహాయం దయచేయండి. ఎవరైనా ఈ దినము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రకారంగా మేము జీవించలాగా సహాయం దయచేయండి. మీ ఆశీర్వాదము ప్రభువా మాపై మెండుగా కుమ్మరించమని మహిమా ఘనత ప్రభావాలని ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరుగాక. మా ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనించి దాక దృష్టి నుంచి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమని ఏమైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఈ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి వారికి నీ యొక్క ఆశీర్వాదమును సదాకాలము తోడైతును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. 2 నిమిషాలు కూర్చోండి. మొబైల్ తీసుకుని